కంపెనీ పేరుతో ఇట్లా రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తారు, మాకు సంబంధం లేదు. అది అయిపోయింది. తర్వాత ఆ పర్సన్ ఇబ్రహీంపట్నంలో ఎవరికో పోలీసులకి డబ్బులు ఇచ్చి మేము నాన్ ఇండియన్ సిటిజన్స్ అయినా కూడా మా పేరు మీద ఇండియాలో కేసు పెట్టించాడు. మా పేరెంట్స్ కి మాకున్న బిజినెస్ లే తెలియకపోతే 75 years మా ఫాదర్ ఇన్ లా పర్సన్ ఆయన్ని యాడ్ చేసి పెడితే ఎఫ్ఐఆర్ చెల్లుద్దని గ్రీడ్ తో చేయించాడు. చేయించి ఆయన్ని పిలిచి ఆయన ఇంటి మీదకి వచ్చి బెదిరించటం, మాకు 10 లక్షలు ఇస్తే కేసు మార్చేస్తామని. అవన్నీ కూడా మేము హైకోర్టులో కేసు వేసాం. పోలీసులు కాదు, ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్, ఆ అబ్బాయి పోలీసులు కూడా కలిసి. తర్వాత అప్పటికి మేము ఇప్పుడు దాన్ని లీగల్ గా హైకోర్టులో ఎప్పుడో 3 months దాకా కేసు వేసాం. కేసు వేసి ఆ అబ్బాయికి నోటీస్ పంపించాం. మేము ఆ కంట్రీ సిటిజన్స్ కాదు, మేము వెయ్యలేం, మా పేరు మీద ఆ కంట్రీలో కేసు పెట్టలేదు. ఎందుకంటే మేము ఇక్కడ పాస్పోర్ట్ తీసుకున్నాం, కంపెనీ ఇక్కడ ఉంది, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా ఇక్కడ జాబులు ఇక్కడ ఇస్తారు, లీగల్ గా వాళ్ళు ఇక్కడే చెయ్యాలి. ఏం చేసినా ఇక్కడ ఈ కంట్రీలో కంపెనీ ఉంటే తీసుకెళ్లి ఫిలిప్పైన్స్ లో కేసు పెట్టలేరు కదండి. నిజమే. సింపుల్. ఎందుకు ఇండియాలో పెడుతున్నారు? అక్కడ రెప్యుటేషన్